హాయ్ అండి. మీ మధు హార్మోనిక్ బేస్ నుంచి మధుని మాట్లాడుతానండి. వాళ్ళ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే కొరియాండర్ రైస్ అండి. కొరియాండర్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చెప్తానండి. కొరియాండర్ రైస్కి కావాల్సిన పదార్థాలు క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కర్రీ లీవ్స్ అండ్ క్యాష్యూస్ కొనండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని క్యాష్యూస్ వేయించుకోండి. క్యాష్యూస్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలండి. కొరియాండర్ని మీరు మిక్సీ జార్లో తీసుకొని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోండి పక్కకి. ఈ క్యాష్యూస్ బ్రౌన్ కలర్ వచ్చి తీసిన తర్వాత దాంట్లో కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని అది కూడా వేయించేసుకొని కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొరియాండర్ రైస్లో. వేయించుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన మన గ్రీన్ చిల్లీస్ కూడా దాంట్లో వేయించేసుకోండి. అది కూడా కొంచెం బాగా వేగాలంటే కారం లేకుండా వేగేంత వరకు ఉంటే బాగుంటుందండి. రైస్లోకి అది నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కొత్తిమీర అంటే తీసి పడేస్తూ ఉంటారు, కానీ ఇలా పేస్ట్ చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత సేమ్ దాంట్లో పచ్చిమిరకాయలు వేసానండి. పచ్చిమిరకాయలు వేసి వేయించానండి. వేయించి దాన్ని కూడా సేమ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నానండి. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ జార్లో సేమ్ కడాయిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకున్నాను. జీరా కూడా కొంచెం వేగాలండి. జీలకర్ర వేగిన తర్వాత సేమ్ దాంట్లో నేను సన్నగా చిన్న ముక్కలుగా క్యారెట్ తీసి పెట్టుకున్నాను. యాక్చువల్గా కొరియాండర్లో రైస్లో క్యారెట్స్ అవసరం లేదు, కానీ బాగుంటుందని చెప్పేసి నేను క్యారెట్స్ వేసాను. అది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. కొంచెం క్రిస్పీగా ఫ్రై అయితే చాలా బాగుంటాయి. మరి మెత్తగా మగ్గక్కర్లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఫ్రై చేయండి. మాడకుండా చూడండి. జీరా కలర్ కానీ క్యారెట్లు కానీ మాడకుండా ఉండాలి. మాడితే మళ్ళీ మాడు వాసన వస్తుంది. వేగిన తర్వాత సేమ్ దాంట్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి కొరియాండర్ పేస్ట్ని, దాన్ని మిక్సీ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలండి. కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి, మగ్గేసి ఉండాలి. మగ్గించేంత వరకు మనం ప్యాన్ని కొంచెం హైలో పెట్టుకొని వేయించుకున్న తర్వాత మాడకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా అది కొంచెం ఫ్లేవర్ మనకి బయటకు వచ్చిన తర్వాత దాంట్లో రైస్ కలుపుకోవాలండి. నేను ఒక 1/2 కేజీ వరకు రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ రైస్ తీసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ సేమ్ రైస్ని దీంట్లో కలుపుకొని బాస్మతి రైస్ అయినా వాడచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా వాడచ్చు. పొడిగా పెట్టుకోవాలి. రైస్ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకుంటే పొడిగా వస్తుంది అనమాట. నేనేం సాల్ట్ వేయలేదండి. సేమ్ అంతా కలిపిన తర్వాత సాల్ట్ ఇందులో కలుపుకుంటున్నాను. నేను కావాల్సిన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కలుపుకుంటున్నాను. 1/2 కేజీ వరకు రైస్ తీసుకున్నాను నేను. రైస్ తీసుకొని సాల్ట్ వేసుకొని పైకి కిందికి కలపండి. దాన్ని మాడకుండా సిమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే. పైకి కిందికి కలిపాక ఇంతక పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి మనము క్యాష్యూస్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్, అవి కడాయిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ బాగుంటుందండి. స్మెల్ బాగా వస్తుంది. చాలా చిన్నపిల్లలు అయితే చాలా చక్కగా తింటారు. హెల్తీ కూడా మంచిదండి కొరియాండర్. మనకి వేసి బాగా కలుపుకోండి. ఉప్పు కానీ బాగా అక్కడ గడ్డలుగా లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరి రైస్ ముక్కలు కాకుండా మెత్త కాకుండా ఉండాలి. సో జాగ్రత్తగా కలుపుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎమ్మీగా కొరియాండర్ రైస్ అయితే రెడీగా ఉంది. నేను సైడ్కి కొంచెం దీనికి బాగుంటుందండి రైతా తయారు చేశానండి. ఇన్స్టాంట్ అంతకప్పుడు ఏం ఆలోచించకుండా నేను కొంచెం కార్డ్ తీసుకొని దాంట్లో చాట్ మసాలా వేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా దీంట్లో రైస్లో చాలా బాగుంది ఇలా తినడము. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. అప్పటికప్పుడు ఆనియన్స్ ఇలాంటివన్నీ వేసుకోకుండా అప్పటికప్పుడు తయారు చేసుకున్నాను నేను ఇది. సో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ప్లేట్ తీసుకొని మనకి రైస్ రెడీ అయింది. సో సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మా వాళ్ళకి పెడితే చాలా బాగుందని చెప్పారు. మీడుగా తయారు చేసుకుని లంచ్ బాక్సెస్లో కానీ లేకపోతే అప్పటికప్పుడు తినడానికి కానీ చాలా బాగుంటుంది. వెరీ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.